స్వామి శరణమయ్యప్ప స్వామి మంత్రాలయం నుండి పంచముఖి ఆంజనేయ స్వామికి బయలుదేరాం స్వామి. మా రామస్వామి అయితే ఫుల్ స్పీడ్లో బండి తోలుతున్నాడు స్వామి. ఇక్కడ నుంచి మనం చెరుకు పాలు కోసం ఇక్కడ ఆగాం స్వామి. చెరుకు రసం ఇంకా రెడీ అవుతుండగానే మా స్వామి ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాడు. దాన్ని చూసి మా రామస్వామి నవ్వుతున్నాడు. మాతో పాటు వచ్చిన సివిల్ స్వామిని కూడా చూసి నవ్వుతుండగా చెరుకు పాలు అయితే రెడీ అయిపోయాయి స్వామి. స్వామి వడగడుతున్నాడు. తాగేద్దామని తాగేసాం స్వామి. పాలు తాగేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము పంచముఖి ఆంజనేయ స్వామికి బయలుదేరాం స్వామి. మా స్వామి బయలుదేరేటప్పుడు తీసిన వీడియో. ఇక్కడ నుంచి బయలుదేరటంగా ఒక బ్రిడ్జ్ వస్తుంది స్వామి. చూడండి, చూడడానికి కూడా బ్రిడ్జ్ ఎంత బాగుందో స్వామి. ఇక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది స్వామి. ఇంకా బ్రిడ్జ్ పైన వెళ్తుండగా మా స్వామి కూడా రికార్డ్ చేశాడు. బ్రిడ్జ్ రిఫ్లెక్ట్ అవుతుంది స్వామి వెనకాల బ్రిడ్జ్కి. మేము వెళ్తుండగా స్వామి వెనకాల నుంచి రికార్డ్ చేశాడు స్వామి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇప్పుడు వద్దన్నాను స్వామి. కానీ స్వామి వినలేదు. సరే స్వామి, నీ ఇష్టం, నేను ఎందుకు కాదన్నాలి అనుకుని ఫోన్ తీసుకొని ముందు నుంచి కూడా నేను రికార్డ్ చేశాను స్వామి. చూడండి, అంతలో మనకు టర్నింగ్ వచ్చేసింది స్వామి. ఇక్కడ పాయింట్ అనమాట మనకు పంచముఖి ఆంజనేయ స్వామికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. అంతలో మేము ట్రాఫిక్ దాటుకొని ఒక 15 మినిట్స్ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మా రామస్వామి చూస్తే ఇక్కడ నుంచి ఫుల్ స్పీడ్గానే వస్తున్నాడు స్వామి. ఎక్కడ మొత్తం తగ్గడం లేదు స్వామి. ఇంతలో టెంపుల్ పంచముఖి ఆంజనేయ స్వామి వచ్చేసింది స్వామి. చూడండి, రష్ ఎంత ఫుల్గా ఉందో. భక్తులు కూడా చాలానే ఉన్నారు స్వామి. ఇక్కడ మనకి ఎక్కువ శాతం కర్ణాటక వెహికల్స్ కనపడుస్తున్నాయి స్వామి. ఇంకా దర్శనానికి వెళ్దాం అనుకుంటే భక్తుల రద్దీ మాత్రం ఎక్కువగానే ఉంది స్వామి. సరే, ఇంటికి రిటర్న్ వచ్చేద్దాం అనుకునే టైంలో స్వామి లెఫ్ట్ సైడ్ నుంచి తక్కువ ఉన్నారనేసి అటు సైడ్ నుంచి వెళ్దామని చూసాం స్వామి. మా స్వామి కూడా వెళ్ళి చూసుకొని వచ్చినాడు. ఇక లెఫ్ట్ సైడ్లో వెళదామని వెళ్ళి చూసాం స్వామి. లెఫ్ట్ సైడ్లో అయితే రద్దీ తక్కువ ఉంది స్వామి. భక్తుల రద్దీ చాలా తక్కువ ఉండడం వల్ల ఆ క్యూ లైన్లోనే వెళ్ళిపోయాము. మా స్వామి కూడా వెళ్ళిపోదామంటున్నాడు. ఇంతలో మా స్వామి క్యూ లైన్లో నిలవడంగానే వీడియో రికార్డ్ చేస్తున్నాడు స్వామి. సరే అనేసి ఇక్కడి నుంచి వెళుతూ దర్శనం అయితే వెళ్తుండగా వానర్లు పడుకున్నారు స్వామి. మొత్తానికైతే దర్శనం ముగించుకొని బయటకు వచ్చేసాం స్వామి. భక్తుల రద్దీ ఎక్కువ ఉండగానే దర్శనం కూడా బాగానే జరిగింది స్వామి. ఇక్కడ నుంచి మేము భిక్ష కోసమని ఒక దగ్గర ఆగాం స్వామి. చూడండి, మా స్వాములు భిక్ష చేస్తున్నారు స్వామి. ఇక్కడ భిక్ష చేసుకొని స్వామి మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరాం స్వామి. తిరిగి ఎక్కడైతే మనము వచ్చేటప్పుడు బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం స్వామి. చూడండి, ఇక్కడ నిలబడి కాసేపు మొత్తం వ్యూ ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మనము స్వాములు అయితే మనం కొంతమంది ఫోటోలు దిగుదామన్నారు స్వామి. ఓకే స్వామి, మీరు ఇష్టం, నేను కాదనకూడదని చెప్పేసి ఇక్కడ మేము ఫోటోలు దిగాలని నిర్ణయించుకున్నాం స్వామి. మా స్వామి ఇంకస్వామి అయితే డైరెక్ట్ బ్రిడ్జ్ పైన ఉన్న పైపుల మీద ఎక్కి కూర్చున్నాడు. చూడండి స్వామి, ఫోటోలు ఎలా ఉన్నాయో. మా స్వాములు మొత్తం 4 దిగాం స్వామి. మిగతా సివిల్ స్వాములు ముందుకు వెళ్ళిపోయారు. బట్ వాళ్ళ ఫోటో కూడా ఒకటి యాడ్ చేస్తున్నాం స్వామి, ముందే దిగింది. ఇంతలో మనకి సూర్యాస్తమయం అయిపోయింది స్వామి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప.